హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ జై వరల్డ్ 23. ఈ వీడియోలో మనం ఫస్ట్ వరల్డ్ వార్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వరల్డ్ వార్ అనేది మనకు నార్మల్గా తెలుసు 1914 నుంచి 1918 వరకు జరిగింది. కానీ ఇన్ డీటెయిల్గా ఏమేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరిగ్గా 1914 సంవత్సరం ముందు వరకు ప్రపంచం కొత్త ఆశలతో ముందుకు సాగుతోంది. నగరాలు విస్తరిస్తున్నాయి, వ్యాపారం పెరుగుతోంది, ప్రజలు తమ భవిష్యత్తును ఎలా గెలవాలని కలలు కంటున్నారు. కానీ జూన్ 28, 1914న యూరోప్లోని సారయేవో నగరంలో ఆస్ట్రియా హంగేరీ దేశానికి చెందిన వారసుడు ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్య చేయబడినప్పుడు ఆ కలల ప్రపంచం ఒక్కసారిగా కుదిపేయబడింది. ఈ సంఘటన జూలై 28, 1914న ఆస్ట్రియా హంగేరీ యుద్ధాన్ని ప్రకటించింది. అంటే ఆర్చ్ డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ చనిపోయిన ఒక నెల తరువాత. దేశాల మధ్య ఉన్న ఒప్పందాల వల్ల ఒక దేశం తర్వాత ఒక దేశం రంగంలోకి దిగింది. యుద్ధం ప్రధానంగా యూరోప్ ఖండాల్లో సాగింది. ఎక్కడెక్కడంటే ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, రష్యా ప్రాంతాల్లో భీకర పోరాటాలు జరిగాయి. అలాగే మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో ఒటోమన్ సామ్రాజ్యం ఉన్న ప్రాంతాల్లో కూడా యుద్ధం వ్యాప్తి చెందింది. ఒకవైపు జర్మనీ, ఆస్ట్రియా హంగేరీ, ఒటోమన్ సామ్రాజ్యం, బల్గేరియా ఇవన్నీ సెంట్రల్ పవర్స్గా నిలబడ్డాయి. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ ఇవన్నీ అలైడ్ పవర్స్గా నిలబడ్డాయి. తర్వాత ఏప్రిల్ 6, 1917న అమెరికా కూడా ఈ అలైడ్ పవర్స్కు మద్దతుగా నిలిచాయి. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, అమెరికా ఇవన్నీ అలైడ్ పవర్స్ అన్నమాట. సైనికులు మట్టిలో తవ్విన గుంటల్లో జీవించారు. వర్షం, చలి, ఆకలి, భయం వారి రోజువారీ జీవితంగా మారాయి. విషవాయువులు, భారీ తుపాకులు, ఆకాశం నుంచి కురిసే గోళీలు మనిషి ఇంతకు ముందు ఎప్పుడూ చూడని భయాలకు ఈ కాలం పరిచయం చేసింది. చివరికి 4 సంవత్సరాలుగా కొనసాగిన ఈ యుద్ధం నవంబర్ 11, 1918న భారీ సంఘర్షణ ముగిసింది. అలైడ్ పవర్స్ విజయం సాధించాయి. అంటే బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, అమెరికా ఇవన్నీ విజయం సాధించాయి. జర్మనీ ఓడిపోయింది. ఒటోమన్ సామ్రాజ్యం కూలిపోయింది. పాత ప్రపంచం చరిత్ర అయ్యింది. కానీ ఈ విజయం ఆనందంగా అనిపించలేదు. లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కుటుంబాలు విడిపోయాయి, నగరాలు మారిపోయాయి. ఈ కథ కన్క్లూషన్ ఏంటంటే ఒక్క తప్పుడు నిర్ణయం కూడా ప్రపంచాన్ని మార్చగలదు. అయినా మనిషి ఓడిపోలేదు. ఈరోజు మనం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నామంటే అది ఆ కాలం మనుషుల ధైర్యానికి గుర్తు. ఇది కేవలం యుద్ధం కథ కాదు, ఇది మనలో ఉన్న బలానికి సాక్ష్యం. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. అండ్ లెట్ మీ నో ఇఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ నీడ్స్ టు బి డన్ ఇన్ ది కమెంట్ సెక్షన్. హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్. బాయ్.